ఈ నెల 4న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీనిపై స్వల్పకాలిక చర్చ పెట్టనున్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం కానుంది. కులగణన సర్వే రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. అనంతరం సభలో కులగణన సర్వే రిపోర్ట్ను ప్రవేశపెడతారు. ఇక ఇప్పటికే సబ్ కమిటీకి అధికారాలు నివేదికను అందించారు. దీనిపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సోషియో ఎకనామిక్ సర్వే భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం. మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్, ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు. ఈ సర్వే రిపోర్టు 4వ తారీఖు మా సబ్ కమిటీ ద్వారా ఈ సర్వే రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి 4వ తారీఖు ఉదయం క్యాబినెట్లో ప్రవేశించబోతున్నాము. 4వ తారీఖు ఉదయం 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. ఆ క్యాబినెట్లో ఈ బీసీ కులగణన, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెడతాము. 10 గంటలకి క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. అదే రోజు 10 గంటలకు 11 గంటలకి ఫోర్త్ 10 o'clock ఈ రిపోర్టు, ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెడతాము. ఆ తర్వాత 11 గంటలకి మరి షార్ట్ డిస్కషన్కి, చర్చకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నాము. ఇది తెలంగాణలోనే ఒక చారిత్రక దినంగా నేను అభినందిస్తున్న, ఒక సమాజంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకోవడానికి, సామాజిక న్యాయం తీసుకోవడానికి మేము ఎంత చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాం మీరందరూ కూడా గమనించాలి. మీ ద్వారా తెలంగాణ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% పాపులేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ పాపులేషన్ 37,05,929, పాపులేషన్ పర్సంటేజ్ 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Total Muslim percentage in the state is 12.56%. Total OC population in the state is 15.79%.